హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రీరుద్ర నమకామృత భావ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ప్రయోగ విధిగా చేయడం లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం కనుక స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటను ప్రమాణంగా తీసుకొని చెప్తున్నాను. శ్రీరుద్ర నమకామృత భావ వివరణ 4వ భాగం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ ఈశాయ మహాదేవాయ తే నమః. రుద్రనమకం ఇది పరమేశ్వర సంబంధమైన జ్ఞానం. మన మహర్షులు దర్శించి ఆ పరమేశ్వరుడు అంటే ఏమిటో చెప్పిన గొప్ప విషయం. మనం ప్రథమానువాకంలో ఉన్నాము. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీరుషే అథో ఏ అస్య సత్వానో హంతేభ్యో కరన్నమః. అంటే సహస్రం అంటే అనంతం అని అర్థం. అనంతములైన కన్నులు గలవానికి, అభీష్టాలను వర్షించువానికి నీలగ్రీవాయ నీలకంఠుడైన రుద్రునకు నమస్కారమగుగాక. ఇంతేగాక ఈయన యొక్క సమర్థులైన ప్రమధులకును నేను నమస్కరిస్తున్నాను అని మనం ఆ సర్వేశ్వరుణ్ణి, ఆయన ప్రమద గణాలకు నమస్కరిస్తున్నాం. ప్రముంచ ధన్వనస్త్వముభయోరానియోజ్యాం యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప. ఓ భగవానుడా, నీవు నీ ధనస్సు యొక్క 2 కొనల నుండి అల్లెత్రాటిని ఊడదీయుము. నీ చేతిలో ఏ బాణములున్నవో వాటిని వెనుకకు మరల్చుము. అవతత్య ధనుస్త్వగుం సహస్రాక్షశతేషుధే నిశీర్య శల్యానాం ముఖా శివో నస్సుమనా భవ. ఓ అనంతనేత్రుడా, అనంతములైన అమ్ముల పొదులు గలవాడా, నీ ధనస్సును తొలగింపబడిన అల్లెత్రాడు గలదానిగా చేసి భాగాల కొనలను విరుగగొట్టి మా ఎడల సౌమ్యమైన స్వరూపము గలవాడవై అనుగ్రహ బుద్ధి గలవాడవగుము. అంటే మనల్ని ఎలాంటివి చేసినా, ఎలాంటి తప్పులు చేసినా మనల్ని అనుగ్రహింపమని వేడుకుంటున్నాం అన్నమాట. విజ్యం ధనుః కపర్ధినో విశల్యో బాణవాగుం ఉత అనే సన్నస్యేషవ ఆభురస్య నిషంగతి. జటాజూటధారి అయిన పరమేశ్వరుని ధనువు విడిపోయిన అల్లెత్రాడు గలదిగా అగుగాక, అమ్ముల పొది బాణము లేనిది అగుగాక, ఈతని బాణములు అసమర్థములగుగాక, కత్తిని ఉంచే ఒర కూడా నిరుపయోగమగుగాక. నిషంగిధి అంటే ఒర, కత్తిని పెట్టుకునే చోటు. ఓం నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. శివుడే దైవం, శివుడే జీవం, శివుడే సర్వం. ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్ధినః. సర్వం శివమయం జగత్. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. తప్పులుంటే మన్నించండి. స్వస్తి.